From tomorrow, the silver is going to take a jump. Guys, officially the war is over. Strait of Hormuz ni Strait of Iran అని చెప్పి ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు అమెరికన్ ప్రెసిడెంట్. చెప్పి ట్వీట్ చేశారు, ద స్ట్రైట్ ఆఫ్ ఇరాన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ట్రేడ్స్ అని చెప్పి. అండ్ సో విల్ ద కమోడిటీ మార్కెట్. యాక్చువల్లీ అమెరికాకు ఉన్న పాత ప్రాబ్లమ్స్ ఏవైతే 38 trillion dollars, బట్ నౌ ఆఫ్టర్ ఆల్ దిస్ ammunition that is being burned, spent on military, పెరుగుతుంది కదా, నాకు తెలిసి 2 trillion పెరిగి ఉంటుంది. $40 trillion అప్పు గురించి మళ్ళీ డిస్కషన్స్ మొదలవుతాయి. మొత్తానికి ఈ వార్ చేసి సాధించింది ఏంటి, గెలిచింది ఎవరు? ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ రండిరా వార్కి అంటే రాలా, యూకేని అమెరికా అడిగింది రారా వార్కి అంటే రాలా, జర్మనీని అడిగింది, స్పెయిన్ అడిగింది, ఇటాలీని అడిగింది, రాలా. అఫీషియలీ సెడ్ దట్ వీ హేట్ దిస్ వార్ అండ్ వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ కల్చర్ ఎనీమోర్. ఎందుకు? ఇప్పుడు లెబనాన్ మీద బాంబులేసి ఇజ్రాయెల్ హ్యుమానిటీకి క్రైసిస్ క్రియేట్ చేస్తుందని చెప్పి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ గాజాని కొట్టి చంపేస్తున్నప్పుడు 100,000 మందిని చంపేశారు. ద బిగ్గెస్ట్ మ్యాసకర్ ఇన్ మోడర్న్ వరల్డ్. ఒక్కడు నోరిప్పల. అదే ఆ టైంలో నోరిప్పింటే ఇన్ని పంచాయతీలు అన్ని అప్పటికప్పుడు సెటిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు వల్ల ఒక గ్లోబల్ హైపర్ ఇన్ఫ్లేషన్ రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసింది. అందుకే మన బతుకులు ఇలా ఉన్నాయి. ఇన్ని ఖర్చులు ఇంత సంపాదిస్తున్నా ఎందుకు చేతిలో ₹1 కూడా మిగలట్లేదు అని. ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 10,000 మిగులుతున్నాయని నెలాఖరికి. 50,000 సంపాదిస్తుంటే ఎంత మిగులుతుంది ఆలోచించండి. దట్ ఈస్ కాల్డ్ హైపర్ ఇన్ఫ్లేషన్. గైస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వైలెన్స్ విల్ నెవర్ బ్రింగ్ పీస్ టు ద ఎర్త్, టు ద వరల్డ్, టు ద హ్యూమన్ బీయింగ్స్. అయినా ప్రశాంతంగా మాట్లాడి అక్కడికక్కడ తెగొట్టుకుంటేనే సొల్యూషన్స్. లేదంటే ఇట్లే కొన్ని లక్షలాది కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అరే లెట్ us స్టాప్ ఇట్ నౌ.